కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర మణిపూర్లో ప్రారంభం కానుంది. కాంగ్రెస్ నేతలంతా ప్రత్యేక విమానంలో మణిపూర్లోని ఇంఫాల్కి బయలుదేరి వెళ్లారు. మణిపూర్లోని తౌబల్ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్ర 15 రాష్ట్రాలు, 110 జిల్లాలు, 6700 కిలోమీటర్లు, 100 లోక్సభ నియోజకవర్గాలు కవర్ చేస్తూ 66 రోజులు కొనసాగనుంది. మార్చి 20న కానీ 21వ తేదీన కానీ ముంబైలో ముగియనుంది. 10 సంవత్సరాలుగా దేశంలో చోటు చేసుకున్న అన్యాయాలు, అరాచకాలకు వ్యతిరేకంగా గలం విప్పడమే ఈ భారత్ జోడో న్యాయ యాత్ర సంకల్పమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన థీమ్ సాంగ్ ని కూడా ఇవాళ కాంగ్రెస్ విడుదల చేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర మణిపూర్లో ప్రారంభం కానుంది. కాంగ్రెస్ నేతలంతా ప్రత్యేక విమానంలో మణిపూర్లోని ఇంఫాల్కి బయలుదేరి వెళ్లారు. మణిపూర్లోని థౌబల్ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్ర 15 రాష్ట్రాలు, 110 జిల్లాలు, 6700 కిలోమీటర్లు, 100 లోక్సభ నియోజకవర్గాలు కవర్ చేస్తూ 66 రోజులు కొనసాగనుంది. మార్చి 20న కానీ 21వ తేదీన కానీ ముంబైలో ముగియనుంది. 10 సంవత్సరాలుగా దేశంలో చోటు చేసుకున్న అన్యాయాలు, అరాచకాలకు వ్యతిరేకంగా గలం విప్పడమే ఈ భారత్ జోడో న్యాయ యాత్ర సంకల్పమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన థీమ్ సాంగ్ ని కూడా ఇవాళ కాంగ్రెస్ విడుదల చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. తెలంగాణ ముఖ్యంగా కాంగ్రెస్ కి అత్యంత కీలకమైనటువంటిది లోక్సభ ఎన్నికలు. అదే ఎజెండాగా ప్రస్తుతం అయితే రాహుల్ గాంధీ భారత్ న్యాయయాత్రను ప్రారంభించబోతున్నారు. మరికాసేపట్లో మణిపూర్ లో ఉన్నటువంటి చంబాల్ జిల్లా నుంచి ఈ యాత్ర ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఏఐసీసీకి సంబంధించినటువంటి అగ్రనేతలంతా కూడా మణిపూర్ లోని చంబాల్ జిల్లాకైతే ప్రస్తుతం చేరుకున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ చేపట్టబోయేటటువంటి భారత్ జోడో న్యాయ యాత్రను ఏఐసీసీ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే జెండా ఊపి ప్రారంభించబోతున్నారు. రాహుల్ గాంధీ 2 నెలల పాటు దాదాపు 110 జిల్లాలు, అదేవిధంగా 6713 కిలోమీటర్ల మేరకు ఈ న్యాయయాత్రను చేయబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు రాహుల్ గాంధీ మొదటి విడతలో భాగంగా భారత్ జోడో యాత్రను చేసినటువంటి పరిస్థితి. తాజాగా అదే కోవలో భారత్ జోడో యాత్ర అంటే గతంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేయగా ఈసారి మాత్రం రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రను బస్ యాత్రగా ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా ఈ యాత్రలో రాహుల్ గాంధీ బస్ యాత్రతో పాటు మరొక వైపు మధ్యలో కూడా పాదయాత్ర, అదేవిధంగా కొన్ని భారీ బహిరంగ సభలో కూడా రాహుల్ గాంధీ పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులతో పాటు మరొకవైపు న్యాయానికి సంబంధించినటువంటి ఎజెండాగా ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర కొనసాగుతుంది. రాబోయేటటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి గెలుపు లక్ష్యంగానే ప్రస్తుతం రాహుల్ గాంధీ యాత్రను రూపును కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితులు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమినే మళ్ళీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అయితే రాహుల్ గాంధీ ప్రస్తుతం జోడో యాత్రని భారత న్యాయయాత్రని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కూడా మణిపూర్ లోని చంబాల్ జిల్లాకు చేరుకున్నారు. అదేవిధంగా ఏఐసీకి సంబంధించినటువంటి అగ్రనేతలు రాహుల్ గాంధీ, మరొకవైపు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా ఇతర కీలక నేతలంతా కూడా చంబాల్ జిల్లాకు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రను అధికారికంగా మల్లికార్జున ఖర్గే జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించబోతున్నారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.